నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం రుతుపవనాలు ఆలస్యంగా దేశంలోకి ప్రవేశించాయి. రుతుపవనాల ప్రభావంతో కేరళలోని 3 జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. కేరళలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, 7 నుంచి 20 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. రుతుపవనాల ప్రభావం తమిళనాడులో కూడా కనిపిస్తోంది. ఆ రాష్ట్రంలోని 15 జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది. రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించేందుకు మరో వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. సాధారణంగా జూన్ 1వ తేదీ నాటికి కేరళలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. అయితే ఈ ఏడాది మే 26 నాటికే రుతుపవనాలు కేరళంను తాకుతాయని ఐఎండీ తొలుత ప్రకటించింది. ఆ తర్వాత మే 28వ తేదీ నుంచి జూన్ 3వ తేదీ మధ్య రుతుపవనాలు రావడానికి అనుకూలమైన వాతావరణం ఉందని తెలిపింది. దానికంటే కూడా ఒక్కరోజు ఆలస్యంగా నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించాయి. నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకడంతో తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు రానున్న 4 రోజుల్లో క్రమంగా 2 నుంచి 4 డిగ్రీల మేర తగ్గే అవకాశం ఉందని వెల్లడించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఎండల తీవ్రత కొనసాగుతుందని తెలిపింది. నైరుతి రుతుపవనాలు మొత్తంగా కేరళ, తమిళనాడును టచ్ చేశాయి. మనం చూసినట్లయితే ఈసారి చాలా లేటుగా రుతుపవనాల రాక అనేది మనం చూడొచ్చు. ఇప్పటికే మనం చూస్తే కేరళలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుతున్నాయి. దాదాపు 7 నుంచి 20 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అటు కేరళ తీరాన్ని నైరుతి రుతుపవనాలు టచ్ చేశాయి. మరోవైపు తమిళనాడుకి సంబంధించి కూడా నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. తమిళనాడులో ఉన్నటువంటి 15 జిల్లాలకు ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా అలర్ట్ అనేది జారీ చేయడం మనం చూస్తున్నాము. అటు కేరళలోని 3 స్టేట్స్కి, ఇటు తమిళనాడులో ఉన్న 15 స్టేట్స్కి సంబంధించి ఈ భారీ వర్ష సూచన ఉండే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ ప్రకటించారు.